ఇంకోసారి బీచ్‌కెళ్ళేటప్పుడు ఇలాంటి లాంగ్ స్కర్ట్స్ వేసుకోకూడదని చెప్పి నాకైతే బుద్ధొచ్చింది. వెల్కమ్ బ్యాక్ టు డే 4 ఆఫ్ పాండిచ్చేరి. ఈరోజైతే మేము ఆరోవిలే బీచ్‌కెళ్తున్నాము. ఆరోవిలే పాట వినడం తప్పించి ఆరోవిలే బీచ్ ఎలా ఉంటుందని నాకైతే తెలీదు. ఇక్కడైతే మధ్యలోనే మేము కొబ్బరి నీళ్ళు తాగుతున్నామనమాట. బ్రేక్‌ఫాస్ట్ తినలేదు మార్నింగ్. కొబ్బరి నీళ్ళు చాలా టేస్టీగా ఉన్నాయి. ఈ వీడియో మాత్రం జస్ట్ వీడియో కోసం మాత్రమే తీసాము. ఇంక తర్వాత మంచిగా కొబ్బరి నీళ్ళు తాగిన తర్వాత కొంచెం కొబ్బరికాయ, లేత కొబ్బరికాయ ఉంటే అది కూడా కొట్టించుకొని తిన్నామనమాట. సో బీచ్కి అయితే రీచ్ అయిపోయాము. ఎంతమందికి ఇలా బీచ్ పక్కన ఇసుకలో నడవడం ఇష్టం చెప్పండి. అలాగే అలలు వస్తున్నప్పుడు ఆ అలల మధ్యలో నిలబడుకునేసి స్టాండర్డ్ గా పక్కకు జరగకూడదు, నిలబడదాము అని చెప్పి ఎంతమంది ట్రై చేశారు చెప్పండి. నేనైతే చాలా సార్లు ట్రై చేశాను. బట్ ఒక్కసారి స్టాండర్డ్ గా నిలబడ్డ సెకండ్ టైంకి అయితే కింద పడిపోయాను అనమాట. సో ఇక్కడైతే ఫస్ట్ మేము ఫొటోస్ వీడియోస్ తీసేసుకునేసి తర్వాత కావాలంటే వాటర్లో తడుద్దాము అని చెప్పి అనుకున్నాము. బట్ ఆ బీచ్ చూడగానే ఇంకా మేమైతే అస్సలు ఆగలేదన్నమాట. ఫోటోస్ వీడియోస్ పక్కన పెట్టేసి ఫస్ట్ అయితే తడిచేసాము. బట్ నేనైతే ఇలాంటి లాంగ్ స్కర్ట్ అస్సలు సజెస్ట్ చేయను. ఎందుకంటే ఆ వాటర్లో తడిచిన తర్వాత లాంగ్ స్కర్ట్స్ నార్మల్గానే వెయిట్ ఉంటాయి, ఇంకా ఓవర్ వెయిట్ అయిపోతాయి అనమాట. బీచ్కి తగ్గట్టుగా డ్రెస్సెస్ వేసుకుంటే చాలా మంచిది. ఇలా ఇసుక చూడగానే పేర్లు రాయడం ఎంతమందికి ఇష్టం చెప్పండి. ఇట్స్ అన్ ఎమోషన్ కదా. నేనైతే ఫస్ట్ పేర్లు రాసేసి మంచిగా 2 ఫోటోలు అయితే తీసేసుకున్నాను. మొత్తానికైతే మేము వ్యూ అయితే చాలా మంచిగా ఎంజాయ్ చేసాము. ఆరోవిలే బీచ్ అయితే చాలా పెద్దది, చాలా బాగుండింది.